జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం అవకతవకలు జరిగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన విధానంపై తీవ్రంగా ఆక్షేపించారు. అంటే రాజీనామా చేస్తా అని మాటలు రివాజుగా మారాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో అభివృద్ధి పనులు ఏవీ ముందుకు సాగడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ గారితో కలిసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో మంత్రి గారు ఏమంటారంటే, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే, అవినీతి జరిగితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారికి అంటే రాజీనామా చేస్తాను అనేటువంటిది అలవాటు. గెలవకముందు మంత్రి కాకముందు నుంచి కూడా ఈ రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఒట్టు పెట్టుకోవడం అనేది నీకు పుట్టుకతో పుట్టినటువంటి విద్య. ఇది ఎందుకు జరగలేదు? ధాన్యం కొనుగోలులో అవకతవకలు నీకు కనబడతలేవా? మీ అధికారులు చెప్తలేరా? రైతులు మాట్లాడిన మాటలు మీకు వినబడలేదా? అంటే నువ్వు చెప్పేదే నిజమా? నువ్వు ఏది చెప్తే అది నిజం. నేను చెప్తున్నా విను. 24 గంటలు మీరు మీ అధికారులు కల్లాల దగ్గరికి వచ్చి పర్యవేక్షణ చేయడం వల్ల ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని గొప్ప చెప్పుకుంటున్నావు కదా. ఇప్పటికీ కల్లాల దగ్గర 20% వడ్లు అట్లనే ఉన్నాయి. మొక్కలు కొనకపోతే రైతులు వాపసు తీసుకుపోయినరు. నీ ఘనకార్యం వల్ల జగిత్యాల జిల్లాలో 40 కిలోల బస్తకు 3 కిలోల 300, 3 కిలోల 400 కట్ చేసిన మాట వాస్తవమే. ఇది రైతులు చెప్తున్నారు. నువ్వు ఏ ఊరికి పోయినా, ఏ కళ్ళం దగ్గరికి పోయినా ఇప్పుడు అడిగినా చెప్తారు ఇది అవినీతి జరగనట్ట. మరి ఎవరు జేబులు కొట్టినట్టో నీకు తెలుస్తుంది. అదేవిధంగా వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి కల్లాల దగ్గర పడికాపులు కాస్తే కూడా కనీసం కాంటాలు ప్రారంభం చేయలే. ఒకవేళ కాంటా చేస్తే కటింగు. ఈ కాంటా అయిపోయిన తర్వాత లారీలు రావు. లారీలు వస్తే హమాలి ఉండడు. కొన్ని చోట్ల అయితే రైతులే స్వయంగా నింపుకొని ఎత్తుకున్నటువంటి పరిస్థితి.